రోజులుగా అంగన్వాడీ నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. అంగన్వాడీలు 41 రోజులుగా ధర్నాలు, దీక్షలు, అన్ని రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటున్నారు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించడం కోసము జగన్మోహన్ రెడ్డి 41 రోజులుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి చర్చలు అంటూ చర్చలు పిలిచి చర్చలు విఫలమైనవి. మీరు డ్యూటీలో చేరినట్లయితే మీ ఉద్యోగాలు పోతాయి, మిమ్మల్ని తీసేసుకొని మీకు కొత్త వాళ్ళని పెట్టుకుంటామని చెప్తా ఉన్నాడు. మరి కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఇప్పుడు దాకా వాళ్ళు నిరసన దీక్షలు చేసి వాళ్ళ డిమాండ్ల కోసం వాళ్ళు పోరాడి మరి ఈ విధంగా ఈరోజు వాళ్ళు ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఆ ఇబ్బందులన్నీ తట్టుకోలేక అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి గురయ్యి కోనసీమ జిల్లాలో రమాదేవి అనేటువంటి మహిళ విధులకు వెళ్ళాలా, ధర్నాకు వెళ్ళాలని చెప్పని బయటకు వచ్చి మానసికంగా ఇబ్బంది పడి స్ట్రోక్ వచ్చి గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకో జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో సౌభాగ్య అనేటువంటి మహిళ ఈ నెల 13వ తేదీన ఆమె కూడా అదే పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. మరి ఎంతమంది అంగన్వాడీలని ప్రాణాలు తీస్తూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ మంత్రులకు కానీ అసలు వాళ్ళకి సేమ పుట్టినట్టయినా లేదు, వాళ్ళకి సానుభూతి అనేది లేదు. మరి అంగన్వాడీ మహిళలకు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈ ప్రభుత్వం. మరి నేను అధికారంలోకి వస్తే నేను అంగన్వాడీలకు మరి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనం జీతం ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు ఈ రోజున మాకు పనిభారం ఎక్కువైంది, మాకు జీతాలు పెంచండి, మాకు 26,000 రూపాయలు జీతం కావాలి, గ్రాడ్యుటీ కావాలి, బెనిఫిట్ పెన్షన్ కావాలని చెప్పని అడుగుతూ ఉన్నారు. అడిగినా కూడా మరి ఈ ముఖ్యమంత్రి చర్చలకి రాను లేదు. నేను ఇది చేస్తాను ఇది చేయను అని కూడా చెప్పనటువంటి ముఖ్యమంత్రి, అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి ముఖ్యమంత్రి మరి రాష్ట్రానికి ఎలా పరిపాలన చేస్తాడు? అదేమంటే అంగన్వాడీలు మీ ఓట్లు మాకు అవసరం లేదు, మీరు మాకు అవసరం లేదు, మేము కొత్త వాళ్ళని తీసుకొచ్చి మేము ఉద్యోగాలలో మేము పెట్టుకుంటాము, మిమ్మల్ని తీసేస్తామని చెప్పని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. వాళ్ళని బెదిరించి అంగన్వాడీల ఓట్లు లేకుండా రాష్ట్ర ప్రజల ఓట్లు లేకుండా శూన్యంలో పరిపాలిస్తాడా? మరి లేదంటే దొంగ ఓట్లు వేసుకొని పరిపాలన చేస్తాడా ఈ ముఖ్యమంత్రి? ఎందుకు ఈ విధంగా చేయటం? ఏ వర్గాన్ని కూడా బతకనీయుడు, ఎవరిని కూడా బతకనీయుడు, మహిళలను బతకనీయుడు, యువతని బతకనీయుడు, అంగన్వాడీని బతకనీయుడు, అన్ని వర్గాలను కూడా నిర్వీర్యం చేసి ఈ రకంగా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ శాఖ మంత్రి ఉషశ్రీ శరణ్ గారు కూడా ఒక మహిళ ఉండి కూడా మరి మహిళల సమస్యలు, అంగన్వాడీ మహిళల సమస్యలు పరిష్కారం చేయలేకపోతా ఉంది. ఈ ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ఏడవ సానుభూతి లేదు, ఏమీ లేదు. ఎవరైనా రోడ్ల మీద పడి ఎంత బాధపడుతున్నా కూడా పిలిచి ఇది చేస్తాము ఇది చేయనని చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఏది కూడా చెప్పడు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వమే 10,500 రూపాయలకి అంగన్వాడీ జీతాలు పెంచారు. మరి ఈ విధంగా అంగన్వాడీ జీతాలు చంద్రబాబు నాయుడు గారు అడిగితే పెంచలేదే, అడగకుండానే పెంచారే. విధులకి హాజరు కమ్మంటా ఉన్నాడు. విధులకి హాజరయ్యి మరి వాళ్ళు ఈ విధంగా మేము 11,500 రూపాయల జీతం కూడా మాకు చాటం లేదనే వాళ్ళు ఏ పూటకి ఆ పూట మరి వాళ్ళు ఈ రకంగా జీతం వస్తేనే బతికేటువంటి వాళ్ళు ఈరోజు మరి విధులకు వెళ్ళాలా, ధర్నాకి వెళ్ళాలని చెప్పి ఆలోచించుకుంటా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడి మానసిక ధైర్యంతో వాళ్ళు ఈ రకంగా గుండెపోట్లు వచ్చి మరణిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు మరణించినా కూడా ఈ ముఖ్యమంత్రికి చలనం అనేది లేనప్పుడు మరి ఇంకా వాళ్ళు కూడాను మరి విధులకి వెళ్ళటం కొంతమంది వెళ్ళారు. ఈ ముఖ్యమంత్రి మీరు విధులకు వెళ్ళకపోయినట్లయితే మీ మీద యస్మాన్ ప్రయోగించి మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాం, మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటాము, కొత్త వాళ్ళ చేత పని చేయించుకుంటాము అని చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తే ఇప్పటిదాకా వాళ్ళు చేసిన ధర్నా ఏంది, వాళ్ళు చేసినటువంటి ఉద్యోగం ఏంది? వాళ్ళు 40 సంవత్సరాలుగా అంగన్వాడీలుగా ఉండి మరి పిల్లలకి కూడా ఆయాలు కూడా మరి అన్ని రకాలుగా పిల్లలు చూసుకుంటా వాళ్ళు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి పిల్లలకి ఇచ్చే ఫుడ్ కూడా నాసిరకం ఫుడ్ ఇచ్చి మరి ప్రతి దాంట్లో కూడాను పల్లి చిక్కీలు కానివ్వండి, ముఖ్యమైన బియ్యం, ముఖ్యమైన కందిపప్పు అన్ని విధంగా ఇచ్చి మరి ఖర్జూరాలలో కూడా పాములు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, క్రిమి కీటకాలు కూడా ప్రవేశించి మరి వాళ్ళ ఆహారంలో కూడా నాసిరకమైన ఆహారం ఇచ్చి
మరి అందరినీ కూడా పిల్లలందరూ కూడా పిల్లలు తినే ఆహారము, గర్భిణీ స్త్రీలు తినే ఆహారము, బాలింతలు తినే ఆహారము, ఇలాంటి ఆహారం ఇవ్వకూడదు కదా. మరి ఇలాంటి నాసిరకం ఆహారం ఇచ్చి నేను మీకు పిల్లలకి నేను జ్ఞానమానంగా ఉంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పిల్లల ఫుడ్డును కూడా ఈ విధంగా నాసిరకం ఫుడ్ ఇచ్చి పిల్లలను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి అంగన్వాడీ సెంటర్లో కూడా ఫుడ్ కూడా బాగాలేదు. మేము విజిట్కి వెళ్ళినప్పుడు చూస్తే అంతా నాసిరకం ఫుడ్ ఉంటుంది. మరి అన్ని రకాల కూడా పాడుగా ఉండే ఫుడ్ అంతా తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం ఇది మంచి పని కాదు. మరి ముఖ్యమంత్రి ఇప్పటికైనా అర్థం చేసుకొని వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పారు.